లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీలాంటి ఆత్మీయ సహోదరులను ఇచ్చి మనలను ఈ విధంగా తన వాక్యం చేత ప్రార్థనల చేత బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవునికిని, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునకును, మన యొక్క ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికిని నేను వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. మోక్ష మార్గం టీవీ పరిచర్య ద్వారా మరి ఈ విధంగా వాక్యము ప్రకటించబడుటకు దేవుడు ఈ యొక్క ఛానల్ను దాదాపుగా 15 సంవత్సరముల క్రితము 16 ఇయర్స్ అవుతుంది అనుకుంటా, 15 to 16 ఇయర్స్ అప్పటి నుండి మరి ఇది ప్రారంభించిన 6వ నెలకే నేను ఇక్కడ వాక్యం చెప్పడం ప్రారంభించాను. నా ఛానల్ ప్రారంభించిన 6వ నెలకే 5వ నెలకి నేను వాక్యం చెప్పడం ప్రారంభించాను. ఎంతో భారమైనది సేవ, భారముతో కూడినటువంటి సేవ. కాబట్టి ప్రార్థించండి. ఇంకా యవనస్తులైనటువంటి వారు, యవనస్తురాండ్లు దేవుని ఆత్మచేత నింపబడి వారు దేవుని కొరకు పని చేయాలి, ఆయన రాజ్య సువార్తను మేము తెలియపరచాలి అందరికీ అని యవనస్తుల్లో నుంచి కూడా దేవుని యొక్క సత్యవాక్యమును ప్రకటించు వారు లేవనెత్తబడుదురుగాక. మీలో నుంచే సత్యవాక్యం. ఇంకా ఎన్నో వాక్యాలు చెప్తున్నారు ఈ రోజుల్లో, అవన్నీ కాదు. బైబిల్లో ఉన్న మాటను మనం నమ్మాలి, దాన్నే ఉపయోగించాలి. సత్యవాక్యం ప్రకటించడానికి నాకు బోధించు ప్రభువా. నేను అడుగుతాను దేవుణ్ణి, ఒక మెసేజ్ ప్రిపేర్ చేయాలి అని అంటే దేవుడు ఒక ఆలోచన ఇస్తాడు. ఆ వాక్యమును ఎక్కడుందో ఆ తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడక్కడ అవి ఎక్కడున్నాయో చూపిస్తాడు. నిఘంటువును ఎదురుగా పెట్టుకొని దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను నేను ఆ నిఘంటువులో చూసుకొని అన్నీ రాసుకొని మీ ఎదురుగా అధ్యాయాలు, బుక్స్, యోబు గ్రంథం అని, కీర్తనల గ్రంథం అని, ద్వితీయోపదేశ కాండంలో ఈ విధంగా ఉందని ఇవన్నీ చెప్తూ పోవచ్చు. అని ఎదురు కనబడుతూ ఉంటాయి. ఆహా, బ్రదర్ వాక్యం చూడకుండానే, బైబిల్ చూడకుండానే అన్నీ ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ వాక్యం రాసుకోవడంలో తప్పు లేదు. వ్రాసి ఉంచుకోమని చెప్పాడు దేవుడు. వాక్యమును నీ హృదయం అనే పలక మీద కూడా వ్రాస్తానన్నాడు. కనుక మీరు కూడా వాక్యం చెప్పడానికి ఆశ కలిగినటువంటి వారు ప్రార్థన చేయండి. ఊరికేనే రావడం కాదు. క్రీస్తుతో కూడా నడవడం అంటే ఇదేమో పూలబాట కాదు. జాగ్రత్తగా మనము మన జీవితాలను సరిచేసుకుంటూ ఆయనను వెంబడిస్తున్న అనుభవంలో మనం ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ ఉప్పును గురించి చెప్తాడు. 3 రకములైన ఉప్పు ఉంది. 3 రకములైనటువంటి ఉప్పు. ఒకటి సారము గల ఉప్పు, అంటే దాని లక్షణాలన్నీ, ఉప్పుకు ఉండవలసిన లక్షణాలు, రుచిని కలగజేసేటటువంటివి. ప్రిజర్వేటివ్ అనగా అది ఎక్కడైతే వేయబడుతుందో ఉప్పు, అవి పాడైపోకుండా కాపాడే లక్షణము ఉప్పునకు ఉంది. క్షారం, అది సారము కలిగినటువంటి ఉప్పు. రెండవది నిస్సారమైనటువంటి ఉప్పు.
ఉప్పులాగానే ఉంటుంది, కానీ టేస్ట్ ఉండదు. అది ప్రిజర్వేటివ్గా పనికిరాదు, నిస్సారమైనటువంటిది. యేసుప్రభు ఏమంటాడంటే, అది నిస్సారమైతే ఎందుకు పనికొస్తుంది? పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది అన్నాడు. మనుషుల చేత త్రొక్కబడుతుంది. ఎవరి గురించి చెప్తున్నాడు? తన చుట్టూ ఉన్నటువంటి వారిని చూసి యేసుప్రభు చెప్తున్నాడు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. మీలో సారము లేకపోతే, అనగా దేవుని ఆత్మ లేకపోయినా, దేవుడు ఇచ్చిన నిత్య జీవం లేకపోయినా, ఆయన కలుగజేసినటువంటి పాప క్షమాపణను మనము వదిలిపెట్టేసిన, మరలా పాపం చేస్తూ ఉన్న, రక్షణకు కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తమును అపవిత్రమని ఎంచి పాదములతో త్రొక్కిన, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి సారమును తీసివేస్తాయి, నిస్సారమైపోతుంది. సారము కలిగినటువంటి ఉప్పు, నిస్సారమైనటువంటి ఉప్పు. మూడవది కల్తీ ఉప్పు. ఈ రోజుల్లో కల్తీ ఉప్పును కూడా తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. ఎలా తెలుస్తుంది? సారం కలిగినటువంటి ఉప్పును మనం కొంచెం టేస్ట్ చేస్తే నాలుక చురుక్కుమంటుంది, ఉప్పు ఉప్పుగా మనకు తెలిసిపోతుంది. నిస్సారమైనటువంటి ఉప్పు, అది ఏ విధంగా కూడా మనకు ఏ స్పర్శ ఏమీ ఉండదు, టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు, తెలిసిపోతుంది. మరి కల్తీ ఉప్పు అది నిజమైనటువంటి ఉప్పు కాదు. దానిని వేరే వేరే పదార్థాలతో చేస్తున్నారు కనుక అది తినేవారికి హాని కలుగజేస్తుంది. తినేవారికి హాని కలుగజేస్తుంది ఆ ఉప్పు. ఎలా తెలుస్తుంది మనకు? మనం చదివాను, బంగాళదుంపను సగానికి మీరు కోయండి, ఉప్పును ఆ కోయబడినటువంటి భాగం మీద వేసి ఒక 5 నిమిషాలు అయినాక మీరు దానిని చూడండి, ఆ బంగాళదుంపను చూడండి. బంగాళదుంప తెల్లగా ఉంటుంది కదా, ఉప్పు వేసిన తర్వాత బంగాళదుంప రంగు మారితే, అనే సాధారణంగా అది పర్పుల్ కలర్, అనగా వంకాయ రంగులోనికి కొంచెం ఆ రంగులోనికి మారుతుందన్నమాట. కల్తీ ఉప్పు అయితే బంగాళదుంప రంగు మారిపోతుంది. ఆ విధంగా కల్తీ ఉప్పును తెలుసుకోవచ్చు. దేవుని ప్రియమైన ప్రజలారా, లోకములో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారు. తాము దేవుని పిల్లలం కాకపోయినా అలా కనబడుతూ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వీరందరూ దేవుని రాజ్యంలోనికి బలవంతంగా చొచ్చి విశ్వాసులను అవిశ్వాసంలోనికి నడిపిస్తున్నారు. తమ స్వలాభాపేక్ష కొరకు వారు తమ యొక్క ఎంపైర్స్, అనగా సామ్రాజ్యంలను కట్టుకొని ఉంటున్నారు. దేవుని పేరు చెప్పి వారి రాజ్యములను కట్టుకొంచున్నారు. తామే దేవుడు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మా సేవకుడు, మా సేవకురాలు 2 పాటలు పాడి ఒక వాక్యం చెప్పగానే, ఒక ఉపమానము, ఒక పిట్టకథ చెప్పగానే, ఆహా ఇంత మంచి సేవకుని కంటే ఇంకెవరున్నారు అని వెళ్ళిపోతూ ఉన్నారు. జాగ్రత్తగా మనము గుర్తించాలి. ఎందుకంటే ఆయన సేవకుడైతే నీవెవరు? ఎల్లప్పుడూ వినేవారంగానే ఉందామా? నీవెప్పుడు దేవుని సేవ చేస్తావు? సిద్ధపడు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. సిద్ధపడు, వాక్యం చదువు, ప్రార్థన చేయి. బైబిల్ కాలేజ్ కాదు వెళ్ళేది, ముందు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, బైబిల్ చదువు. ఈ వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటాను, నన్ను నోట్ చేసి పెట్టుకుంటాను, అన్నీ రాసుకుంటాను. ఇప్పుడు 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి వాక్యాలు ఇప్పుడు 2024లో నేను ఒక వాక్యంను సిద్ధపరచుకుంటాను మీతో మాట్లాడడానికి. అలా కొన్ని సంవత్సరాల వరకు వాక్యము ఇస్తూ ఉంటాడు దేవుడు. అలా సిద్ధపరచాలి, నెగటివ్ పెట్టుకొని కాదు, ఎవరో చెప్పిన మాటలను ట్రాన్స్లేట్ చేసుకొని కాదు. దేవుని వైపున చూద్దాం. ప్రేమగల తండ్రి, విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని అన్నావు.
నేను నీ గురించే చెప్పాను, నీ ప్రజలను నీ వైపునకే నడిపించాలి, సత్య మార్గమందు వీరిని నడిపించండి, సత్యవాక్యం ద్వారా వీరిని ప్రతిష్ఠించండి, నాతో మాట్లాడండి, వీరితో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, ఈ రోజుల్లో అనేకులు ఏమంటారనంటే, నేను ఒకప్పుడు చాలా బాగా పరిగెత్తేవాడిని, నేను ఒకప్పుడు 2 అంతస్తులు 3 అంతస్తుల మెట్లు ఎక్కేసేదాన్ని, కడవల్లో నీళ్లు మోసేటటువంటి దానను, అన్ని పనులు చేసేటటువంటి దానను, వంగి ఊడ్చేదాన్ని, వంట వార్పు చేసేదానను, ఇప్పుడు చేయలేకపోతున్నానండి. ఎందుకు అనంటే, వయసు పైబడింది కదా, బలహీనతలు వచ్చేసాయి కదా. వయసు శరీరానికే, మనసుకు కాదు. హృదయం ఎప్పుడూ కూడా అది దేవుని సన్నిధానములో దేవునితో కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ హృదయం ఎల్లప్పుడూ సంతోష సమాధానములతో ఆయన వాక్యముతో బలపరచబడి ముందుకు నడుస్తూ ఉంటుంది. బైబిల్ గ్రంథములో కాలేబు అనేటటువంటి ఆయనను గురించి మనం చూస్తాం. ఈ కాలేబు, యెహోషువ ఇంకా 10 మంది అనగా 12 మంది వేగు చూడడానికి వెళ్తారు. ఎరికో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి తిరిగి వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత 10 మంది మోషేకు ఏమని చెప్తారనంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనాకీయులు, అంటే చాలా ఎత్తైనటువంటి వారు, వారి ముందు మనము గ్రాస్ హాపర్స్, గడిపరకల్లా కనబడుతున్నాము, మనం వారిని జయించలేము అని చెప్తారు. కాలేబు మాత్రము ఏమంటాడో మనము ఈ వాక్యమును మనము చూద్దాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము ఈ విధంగా వ్రాయబడినది. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగజేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో నేను అనుసరించితిని. వారు భయపడుతూ ఉన్నారు మనల్ని చూసి. కాబట్టి మన భయమును బట్టి వారిలో ఉన్న ధైర్యం పోయింది, మనము గెలుస్తాము, దేవుడు మనకు తోడై ఉన్నాడని కాలేబు చెప్తాడు. అప్పుడు మోషే అతనికి ఒక వాగ్దానం ఇస్తాడన్నమాట. ఏమంటాడనండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో మోషే కాలేబుతో అంటాడు, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుదు గనక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకును నీ సంతానముకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ఇది జరిగి దాదాపుగా 45 సంవత్సరాలు అయింది. అంటే 45 సంవత్సరాలకు ముందు కాలేబు మోషే ఎదురుగా నిలబడ్డప్పుడు ఈయన వయస్సు 40 సంవత్సరాలు. ఎవరి వయస్సు? కాలేబు వయస్సు. కాలేబు 40 సంవత్సరాల వాడై ఉన్నప్పుడు ఆయనకు మోషే వాగ్దానం ఇచ్చాడు, నీవు అడుగుపెట్టు చోటు నీదవుతుందని. మోషే వాగ్దానం చేసిన తర్వాత 45 సంవత్సరాలు గడిచిపోయాయి. 45 years అంటే వాళ్ళు ఆ ఎడారిలోను అరణ్యంలోను తిరుగుతూ ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా సరిగినందువల్ల వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగిన తర్వాత మళ్ళీ స్వాధీనం చేసుకోవడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నది 85 సంవత్సరాల కాలేబును. 40 సంవత్సరాలప్పుడు వాగ్దానం పొందాడు. When Caleb was 40 years old, the promise is given through Moses. Now Caleb is 85 years old. అనగా 45 years ఆయన వెయిట్ చేశాడు.
ఇప్పుడు 8 ఏండ్లు వాడనని 10వ వచనంలో అంటున్నాడు. మీరు వాక్యం చూడండి, నన్ను కాదు నా మాటలు అవునా అని అనుకోండి. వాక్యం చూడండి, 10వ వచనం అంటాడు, నేను ఇప్పుడు 80 ఏండ్ల వాడను. 11వ వచనం జాగ్రత్తగా చూడండి. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనము. మోషే నన్ను పంపిన నాడు, అనగా 45 ఏళ్ల క్రితము నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటికి నాకు అంతే బలము. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అనగా 85 ఏండ్ల ఉన్నటువంటి కాలేబ్ ఏమంటున్నాడంటే, వెన్ ఐ వాజ్ యంగ్, నేను 40 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏ బలమును నేను కలిగి ఉన్నానో, ఇప్పుడు 85 ఏండ్ల వయసులో కూడా నేను అదే బలమును నేను కలిగినాను. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోచుటకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. కాబట్టి నాకు ఆ కొండ ప్రదేశమును నాకు ఇమ్ము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేసి దానిని నేను స్వాధీనపరచుకుంటాను అని కాలేబ్ అడుగుతున్నాడు. దేవుని నామం నాకు మహిమను కలుగునుగా. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుస్తాం. When I was young, I used to run. Now I am old. ఎన్నేళ్ళు అంటే నా 40 ఏళ్ళే. ఇంకా యంగ్ అంటే 10 ఏళ్ళప్పుడా, 15 ఏళ్ళప్పుడు. ఎప్పుడు? క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కృతమాయెను. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలమును పొందెదరు. వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకెగరెదరు, అలయక నడిచిపోయేదరు, సొమ్మసిల్లి సాగిపోయేదరు. నీ యొక్క బలమునకు, నీ యొక్క వ్యక్తిత్వమునకు, నీకున్నటువంటి ఈ యొక్క సౌందర్యమునకు ఉన్నటువంటి రహస్యం ఏమిటి? రహస్యం ఏమీ లేదు. యెహోవా కొరకు ఎదురు చూడు, అంతే. ఇదేం సీక్రెట్ ఇంగ్రీడియంట్ కాదు. ఇలా చెయ్యాలి, దాన్ని చెప్తే ఏమవుతుందో ఏమో, ఇతను కూడా నావలే బలంగా ఉంటాడా, ఈమె కూడా నావలే ఎప్పటికీ నిత్య నూతనంగా యవనస్తురాలిగా కనబడుతుందో ఏమో, నేను ఈమెకి సీక్రెట్ చెప్పను. యెహోవా కొరకు ఎదురు చూచు వారే నూతన బలం పొందుతారు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యము ఒక్కసారి మనము పరిశీలించి చూసుకుందాం. ఒక్కసారి పరిశీలించి చూద్దాం. కాలేబు యొక్క విశ్వాసము సాక్ష్యం చూడండి. నంబర్స్, సంఖ్యాకాండం 14th చాప్టర్ 6th verse నుంచి. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండి నా నూను కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం. వారు దేవుని మీద విశ్వాసం ఉంచి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. తాము చూచినటువంటి దానిని దేవుని యందలి విశ్వాసముతో, అక్కడ దేవుడు మనల్ని ప్రవేశపెడితే అది ఎంతో ఆనందకరమైనటువంటిది. అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తాయి. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, అనగా దేవుడు చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఎవరైతే ఆలోచిస్తారో, వ్యతిరేకంగా ఎవరైతే ప్లాన్స్ వేస్తారో, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకుంటారో, దేవుని వాక్య ప్రకారం కాకుండా దానిని విభజించి చెప్పేటటువంటి వారు, ఈ వాక్యమును సరైన విధంగా విభజించకుండా, సత్యమును బోధించకుండా, వక్రీకరించి చెప్పినా, ఆ వాక్యమును అంగీకరించి నడుచుకోకపోయినా ఏమవుతుందంట? దేవునికి తిరగబడిన వారం, విరోధంగా తిరగబడిన వారం అవుతాం. నేనేం పాపం చేశాను? వద్దు. దేవుడు చెప్పినటువంటి మాటను విని కూడా, అది సత్యమని తెలిసి కూడా దానికి వక్రీకరించి చెప్తూ ఉన్నారు. తిరగబడడం లేదా మీరు? నేను తిరగబడతలేనా? అలా చెబితే ఎవరిని దేవుడు ఉపేక్షించాడు, తప్పక లెక్క అడుగుతాడు ఒక దినమున. సేవకులకు, వాక్యోపదేశకులకు రెండంతలుగా ఉంటుంది దండన. ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుదురు, వారి నీడ వారి మీద నుంచి తొలగిపోయిన, యెహోవా మనకు తోడై ఉన్నాడు కనుక వారికి
భయపడకుడి అని చెప్తే సర్వసమాజము సత్యమును చెప్పినటువంటి వారైనటువంటి యెహోషువ కాలేబులను రాళ్లతో చావగొట్టాలని చూశారు. ఈ దినమున కూడా సేవకుని చుట్టూ 10 మంది ఉంటారు, కాపాడుతూ ఉంటారు. మా సేవకుని ఏమైనా అన్నావా, ఒక కామెంట్ పెట్టావా, లేకపోతే ఆయన ఇలా తప్పు చెప్పాడని చెప్పావా, లేకపోతే ఆయన గురించి ఏమైనా మాట్లాడావా, ఇంకా చూసుకొని పని చేస్తాం మేము, ఫోన్లు చేస్తారు. ఇంకా ఏమి చూడు నిన్నేం చేస్తామో. ఆ దినంతో రాళ్లతో చావగొట్టేవాళ్ళు ఈ దినం మాటలతో భయపెట్టి చంపుతున్నారు. అంతే తేడా. అప్పటికి ఇప్పటికి తేడా ఏమీ లేదు. దేవుని గురించి సత్యమును బోధించేవారు, దేవుని గురించి మాట్లాడేటటువంటి వారు, ఆయన వాక్యమును బట్టి జీవించి ఇతరులను జీవింపజేయాలనుకునేటటువంటి వాళ్ళు ఈ దినమున ఈ విధంగా బహుగా బాధింపబడుతూ ఉన్నారు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, కాలేబు యొక్క మాటలు దేని మీద ఆధారపడి ఉన్నవి? ఆయనకు ఒక మంచి ఇల్లు కావాలని, లేకపోతే చాలా విశాలమైనటువంటి బంగళా కావాలని, లేకపోతే మంచి కారు కావాలని, లేకపోతే తనకు ఒక మంచి సామ్రాజ్యం కావాలని, వీటన్నిటినీ ఆలోచించుకొని తన ఆలోచనల మీద మాట్లాడినటువంటి మాటలు కాదు. ఈ రోజుల్లో చెప్తున్నారు కన్ఫెస్, నాకు దేవుడు ఒక మంచి ఇల్లు ఇచ్చును గాక, నాకు ఇలాంటి భార్య దొరుకును గాక, కన్ఫెస్, నాకు బంగారము దొరుకును గాక, నా బ్యాంకులో ఆ డబ్బు లేకపోయినా ఆ అమౌంట్ వచ్చి పడును గాక, కన్ఫెస్. ఎక్కడి నుంచి వస్తాయండి? ఎవరు చేయాలి? నువ్వు కన్ఫెస్ చేస్తే దేవుడే కదా. నాకు మంచి ఆరోగ్యం కలుగును గాక, నేను కన్ఫెస్ చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యము? అపవాది అయితే ఆరోగ్యం ఇవ్వడు, మరి ఎవరిస్తారు? ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది, నీకు స్వస్థత కలుగుతుంది కదా. ఆ మాట మీద నమ్మకం ఉంచి నేను ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతున్నది అని చెప్పినప్పుడు స్వస్థత కలుగుతుంది. అంతేగాని ఆ యేసుప్రభు మీద నమ్మకం ఉండదు, ఆయన చెప్పిన ఆజ్ఞల మీద నమ్మకం ఉండదు, ఆయన మాటలకు లోబడము, ఆయన మాటను ధ్యానించము, దేవునిని నమ్మము. కానీ కన్ఫెస్ అనగానే అన్ని కన్ఫెస్ చేస్తున్నాం. మాట్లాడండి, భాషల్లో మాట్లాడండి. ఒక వాక్యోపదేశకుడు చెప్తూ ఉన్నాడు, అందరినీ ముందుకు పిలిచాడు స్టేజ్ ముందు. నేను చూశాను, టీవీలో చూశాను, నేను చాలా పెద్ద ఛానల్లో వస్తుంది ఆయన కార్యక్రమం. పిలిచి మేము మీకు భాషల్లో మాట్లాడడం నేర్పిస్తాము, స్కూల్ స్టార్ట్ చేస్తాం. ఏం స్కూలు? నీవు భాషల్లో ఎలా మాట్లాడాలో మేము నేర్పిస్తామంటున్నారు. ప్రభా, వీళ్ళని మార్చయ్యా, నీ ఆత్మచేత నీవు నన్ను నింపినప్పుడు ఆ ఆత్మస్వరూపైన దేవుడు నాలో ఉండే మాట్లాడితే భాషలు, లేకపోతే నేను మాట్లాడితే భాషలు కాదు, మానవ భాష. అది ఏ విధంగా ఉంది ఈ రోజుల్లో? కాలేబు దేవుని యొక్క వాగ్దానము మోషే ద్వారా పొంది ఉన్నాడు కాబట్టి, ఇంతకుముందు మనం చూసాం యెహోషువ గ్రంథం 14:9 ఆ వాగ్దానమును బట్టి ఆయన అడుగుతున్నాడు. నేను అడుగుపెట్టు చోటెల్లా ఇస్తానన్నాడు. యెహోషువ, ఇప్పుడు నాకు ఇవ్వు, నీవే కదా ఆ దినమున సాక్ష్యము, 45 సంవత్సరాల క్రితం నీవే కదా సాక్ష్యము, నీ విన్నావు కదా మోషే చెప్పినటువంటి మాట, ఇప్పుడు నాకు ఇమ్ము అని కాలేబు అడుగుతున్నాడు. Our confession should be on the promise of God. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో దాని మీద మనము విశ్వాసం కలిగి, అనగా బైబిల్లో నుంచి ఏదో చూసుకొని ఇదే నా కన్ఫెషన్. ఒక సహోదరి ఉన్నది, ఒక 2 సంవత్సరాలుగా ఆమె నాతో చెప్తున్నది, బ్రదర్ నాకు దేవుడు ఒక అబ్బాయిని చూపించాడు, ఆ అబ్బాయినే నేను వివాహం చేసుకుంటానని కూడా దేవుడు నాతో చెప్పాడు. మరి ఆ అబ్బాయి ఏమో రెస్పాండ్ అవ్వడం లేదు, అతని తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారు, అతను కూడా వేరే సంబంధాల వైపే తిరిగాడు. మరి ప్రార్థన చేసి కొంచెం చెప్పు, వాగ్దానం ఏమో నీకు ఇచ్చాడని చెప్తావు, ప్రభా ఆమెకి ఇచ్చిన వాగ్దానం అవునా కాదా అని నేను ప్రార్థన చేసి చెప్పాలా? చూడండి ఎలా ఉంటుందో.
నీకు దేవుడు ఇచ్చాడు వాగ్దానం అని అంటే ఏదో వెతికి తీసుకొని ఇది నాకు ఇచ్చిన వాగ్దానం అనుకుంటే అది జరగదు. నీవు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలో దేవుని ఆత్మచేత ఇది నీకు జరుగుతుందని ఒక చిన్న తలంపు ఇచ్చాడు అనుకో, దాన్ని గట్టిగా పట్టుకో, రాసి పెట్టుకో బైబిల్లో. నీకు ఇచ్చిన వాగ్దానమును డేట్ టైంతో సహా రాసి ఉంచుకో. దాని కొరకు ప్రార్థన చేయి, తప్పక దేవుడు నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానం ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. మనుషుల ఆలోచనను బట్టి లేక నీ ఆలోచన బట్టి నీవు ఇది నాకు ఇచ్చాడు దేవుడు అని అంటే నెరవేరు. గనుక దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, మనం ఇప్పుడు చూసాం కదా, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనములో, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, ఆ దినమున 45 years ago, 45 సంవత్సరముల క్రితము, when I was 40 years old, Moses gave me this promise. Now I am 85 years old. I am as strong as I was in those days. ఆ దినములలో నాకు ఎంత బలం ఉండెనో ఈ దినములో కూడా నాకు అంతే బలమున్న. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే హబక్కూకు ప్రవక్త ప్రార్థించాడు, సంవత్సరములు జరుగుచూ ఉంటుండగా నీ కార్యములు నూతనపరచు ప్రభువా. వాట్ ఎ ప్రేయర్! సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నాకు తెలియచేయి ప్రభువా. ఐ వెయిట్ అపాన్ ది. పక్షిరాజు తన గూడును రేపి పిల్లలపై అల్లాడుచు వాటిని తన రెక్కల మీద ఏ విధంగా మోసుకొని పోనో ఆ విధంగా నేను మిమ్మల్ని మోసుకొని పోతిని అంటాడు. డ్యూటరానమీ చాప్టర్ 32 and verse 11. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనములో. అవును, మన జీవితంలో మనము శ్రమలు అనుభవించాలనే దేవుడు అవన్నిటినీ అనుమతించడు, కానీ వాటి వలన నీవు నేర్చుకోవాలని దేవుడు వాటిని అనుమతిస్తాడు. వాట్ ఆర్ యు లెర్నింగ్? మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉంది, ఇదిగో డయాబెటీస్, ఇదిగో తల తిప్పుడు, ఇదిగో నరముల బలహీనత, ఆ డాక్టర్ అది తినొద్దన్నాడు, డాక్టర్ ఇది తినొద్దన్నాడు, ఈ పథ్యం చేయమన్నాడు, ఆ కషాయం తాగమన్నాడు. టైం టు టైం టాబ్లెట్స్ వేసుకుంటాం, కానీ రోజుకి ఏ సమయంలో ప్రార్థన చేయాలనేది మాత్రం జ్ఞాపకం ఉండదు. అయ్యో నేను టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను, అందుకే నాకు తల తిప్పుతా ఉంది, బీపీ టాబ్లెట్ ఇవ్వమ్మా తొందరగా. బైబిల్ చదవడము మర్చిపోయానని ఎప్పుడైనా అనుకున్నాము, తర్వాత చదువుతానులే, ఇప్పుడైతే భలే వద్దు. గ్రో యంగ్, నాట్ ఓల్డ్. దినదినము మనం నూతనపరచబడుతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దినదినము మనము నూతనపరచబడుతున్నాం. డోంట్ థింక్ దట్ యు ఆర్ గ్రోయింగ్ ఓల్డ్. చాలామంది ఏమంటారు, వయసు పెరిగిపోతూ ఉంది, వయసు పెరిగిపోతూ ఉంది. వయసు పెరుగుతూ ఉండొచ్చు, నిజమే, కానీ నేను బలహీనుడని అయిపోతున్నాను, ముసలివాడని అయిపోతున్నాను అనేది నిజమైనటువంటి బలహీనత. అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. I can do all things through Christ who strengthens me. Philippians chapter 4 and verse 13. ఎలా చేయగలను? What is the secret? There is no secret. Nothing is secret. I can do all things through Christ. క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచుది ఎవరు? భుజించు ఆహారమా? శరీరానికి. తీసుకునే ఇంజెక్షన్సా? శరీరానికే. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నావా? శరీరానికే. మత్తు పదార్థాలు తీసుకొని శరీరమును లోపల అది కృషించిపోతుందా? శరీరానికే. ఇంకా తినకూడనివన్నీ నోట్లో వేసుకొని ఆ మసాలాలు, పాన్ మసాలాలు అవన్నీ వేసుకొని గుట్కాలు వేసుకొని తింటున్నావా? అది శరీరం నాశనమే. ఎక్కడి నుంచి వస్తుంది బలం?
వదిలిపెట్టి దేవుని వైపు నాకు చూసి, ప్రభువా నన్ను బలపరచు, నేను అన్నీ చేస్తాను అనగా అపవాదిని ఎదిరిస్తాను. ఈ లోక సంబంధమైన వాటిలో నుంచి నేను విడుదల పొందుతాను, నీ కొరకు నేను జీవిస్తాను. ఒకటి, అన్నీ చేయగలిగిన శరీరము, మనస్సు, ఆత్మను క్రీస్తు యేసునందు నీవు కలిగి ఉన్నావు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే క్రీస్తు యేసునందు నేను బలవంతుడనై ఉన్నాను. ఇది నీ విశ్వాసమై ఉండాలి. నడవలేనండి, మెట్లెక్కలేనండి, అక్కడ లిఫ్ట్ లేదు కాబట్టి నేను రాలేనండి. నో, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్. రెండవది, మనం చూసినట్లయితే దేవుడు తన వాక్యము ద్వారా, తన సేవకుల ద్వారా మనకు మంచి మంచి వాగ్దానములను ఇచ్చాడు. వాటిని విశ్వసించు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే ఇదిగో నేను నడవలేకపోతాను అనుకుంటున్నారో, వారి కొరకు ఈ వాక్యం. కీర్తనల గ్రంథంలో 18వ దావీదు కీర్తన 33వ వచనాన్ని నేను చదువుతున్నాను. 18వ దావీదు కీర్తన, Psalms 18:1-8 verse 33. బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది: ఆయన నా కాళ్ళు, నీ కాళ్ళను కూడా నిన్ను అనుకో. ఆయన అనగా దేవుడు, నీ కాళ్ళను అని నీవు అనుకో. నేనైతే ఇప్పుడు అనుకుంటున్నా, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఎస్, ఈ జింకలు ఎంత స్విఫ్ట్గా, ఫాస్ట్గా అని అంటారు, స్విఫ్ట్గా పరిగెడుతూ ఉంటాయి. శత్రువును తప్పించుకొనడానికి, ప్రాణమును దక్కించుకొనడానికి అవి కొన్నిసార్లు కొండలెక్కే జింకలు కూడా ఉన్నాయి. రాజైన దావీదు వాటిని చూసి అంటూ ఉన్నాడు, సింహము తరుముతూ వస్తే ఈ జింకలు ఏం చేస్తాయంటే కొండ ఎక్కి అవి చిటారు చిన్న చిన్న రాళ్ళ మీద నిలబడుకుని ఉంటాయి. శత్రువు అక్కడికి రాలేడు, అలా తప్పించుకుంటాయి. నా కాళ్ళను ఆయన జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు. ఇంకా బలహీనత ఎక్కడుందండి? మెట్లెక్కలేను, నడవలేను, వంగలేను, కూర్చోలేను అనే మాట ఎందుకు వస్తుంది? కన్ఫెస్. ప్రభువును రక్షకునిగా అంగీకరించిన నీవు మాట్లాడు. యేసు ప్రభు చెప్పలేదా, మీరు ఈ కొండను చూచి అది పెకిలింపబడి సముద్రములో పడద్రోయబడమంటే అది పడుతుందని చెప్పలేదా? సందేహింపక అడగాలని యాకోబు భక్తుడు చెప్పలేదా? మనకు అన్నీ అనుమానాలే. ఎట్లా వస్తాయి? డాక్టర్ చెప్పాడు ఈ యొక్క ఎముకలన్నీ అరిగిపోయాయని. ఎలా మళ్ళీ ఆ ఎముకలు పెరుగుతాయండి? మీరే చెప్పండి అని అంటారు. గనుక నా కాళ్ళను ఆయన జింక కాళ్ళ వలె చేసి ఉన్నాడు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఆ తర్వాత దేవుని వాక్యం ఏమంటుందంటే, సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం, ద సెకండ్ బుక్ ఆఫ్ శామ్యూయల్. 2వ సమూయేలు కాదు, సమూయేలు 2వ గ్రంథం. చాలామంది 2వ సమూయేలు అంటారు. అంటే ఇంక మొదటి సమూయేలు ఒకడు ఉన్నాడు, ఆయన తర్వాత వచ్చినవాడు 2వ సమూయేలు కాదు. సమూయేలు ఒక్కడే, కానీ పుస్తకాలు 2. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం. ఇప్పుడు నేను సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నాను. నీ తండ్రి అనగా రాజు అయినటువంటి దావీదు ఒక కుమారుడు అబ్షాలోముతో చెబుతున్నారు. ఏమని? నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు. జాగ్రత్తగా ఆలోచించండి, ధ్యానించండి. దేవుని నామమందు విశ్వాసం ఉంచి
తన పాపముల విషయమే పశ్చాత్తాపపడి మళ్ళీ ఆ పాపము చేయకుండా దేవునికి ఇష్టడై జీవించినటువంటి రాజైన దావీదుని గురించి చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే, అతడు మహాబలవంతుడు. మరి దావీదు రాజు బలవంతుడైతే నాకేంటి, నీకేంటి? ఆయన బలవంతుడు కదా. అంటే ఆయన బలవంతుడై ఉన్నాడు, కానీ నేను కూడా రాజైన దావీదు ఏ విధంగా బలవంతుడైనానో అతని కంటే బలవంతుడను క్రీస్తు యేసునందున్నాను నేను. హల్లెలూయా. నాతో కూడా ఉన్నవాళ్ళు పిరికి వాళ్ళు కాదు, నాతో ఉన్నవాళ్ళు పిరికి వాళ్ళు కాదు, నాకు సహాయపడేవాళ్ళు, నా పక్షపు వారందరూ కూడా బలవంతులై ఉన్నారు. ఇదే నీ యొక్క విశ్వాసము, నమ్మకము. నీవెవరు? నేను క్రీస్తు యేసునందు బలవంతుడనై ఉన్నాను. నా పక్షపు వారెవరు? మేమందరము ధైర్యవంతులమై ఉన్నాము, బలాఢ్యులమై ఉన్నాం. ఇశ్రాయేల్ అందరికీ తెలుసంట. నిన్ను గురించి ఎంతమందికి తెలుసు? ఏంటండి అమ్మగారు రాలేదండి? కాళ్ళు నొప్పులు ఉన్నాయి బ్రదర్, అందు గురించే రాలేదు. ఏమ్మా నాన్న కనబడడం లేదు, బాగా వీక్ అయిపోయాడు బ్రదర్, డయాబెటీస్, అందుకే రాలేదు. ఇది చెప్పబడుతున్నటువంటి మాటలు. ఎందుకు కనబడడం లేదు, ఎందుకు రాలేదు అని అంటే, నీ గురించి నా గురించి మనుషులు మాట్లాడుకునే మాటలు ఏమిటంటే, వీరు క్రీస్తు యేసునందు బలవంతులై ఉన్నారు. అపవాదిని నిన్ను చూసి ఏమనుకోవాలి? అమ్మో, ఈయన మోకాళ్ళ మీద నిలబడి వారు ప్రార్థన చేస్తే నేను ఇంకా నిలబడలేను. వీరి దేవుడు శక్తిమంతుడు, ఆయన వీరి ప్రార్థన ఆలకించి జవాబిస్తాడు, కాబట్టి నేను నిలవలేనని అపవాది వారి దూతలు పారిపోతారు నిన్ను చూస్తే. కాబట్టి సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం ఏమంటుందనంటే, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేల్ అందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నిన్ను చూసి సింహము లాంటి గుండె గలవారు, లయన్స్ హార్ట్ అని అంటారు, లేకుంటే బ్రేవ్ హార్ట్ అని అంటారు కదా. లయన్స్ హార్ట్, మా దేనికైనా తెగించాడు, సింహపు గుండె గలవాడైన, అమ్మో ఆయన. నీవు ఆ సింహపు గుండె గలవారిని చూసి భయమందుడు కాదు, వారు నిన్ను చూసి దిగులు ఉండాలి. అది నీలో ఉన్నటువంటి క్రీస్తును బట్టి, అది క్రీస్తు యేసునందలి నీ విశ్వాసమును బట్టి. ఆ విధంగా ప్రభునందు విశ్వాసం ఉంచి మనం జీవించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. నెక్స్ట్, ఈరోజే నీ బర్త్డే ఉండవచ్చును, నీ పుట్టిన దినం ఈరోజే ఉండవచ్చును, లేక ఈ రాబో దినములలో నీ బర్త్డే నీవు జరుపుకోబోతున్నావేమో. ఆ దినమున నీవు చెప్పేది ఒకటే, అప్పుడు నాకు ఎంత బలం ఉండేనో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉన్నది, ఇక ముందు కూడా నేను దేవుడు తన కార్యములను నాకు తెలియపరుస్తుంటే నేను బలవంతుడనే బలవంతురాలని క్రీస్తు యేసునందు నేను జీవిస్తాను, ముందుకు సాగిపోతాను. అలాంటి కృప దేవుడు నీకును నాకును మనందరికీ కలగచేయునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, ఇదిగో మేమెప్పుడు బలహీనులమో అప్పుడే నాలో క్రీస్తుంటే మేము బలవంతులమై ఉన్నాం, వీరు బలవంతులై ఉన్నారు. ప్రభా, సంవత్సరంలో జరుగుతుంటే చాలామంది మేము బలహీనం అయిపోతూ ఉన్నాం అని భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇంకా నా రిటైర్మెంట్ వచ్చేసింది, ఇంకా 2-3 సంవత్సరాలు అయితే నా రిటైర్మెంట్, 5 సంవత్సరాలు అయితే నా రిటైర్మెంట్ అని చాలామంది భయపడిపోతూ ఉంటారు. కానీ మేము దేవునిని కలిగి ఉన్నప్పుడు మమ్మల్ని చూసి లోకాధికారి భయపడతాడు. ఆ విధంగా ధైర్యపరచండి. తమ జన్మదినమును జ్ఞాపకం చేసుకునే వారిని, చేసుకోబోయేటటువంటి వారిని దీవించి ఆస్వాదించండి. వారికి నూతన బలమును, ఆరోగ్యములను మాత్రమే కాకుండా క్రీస్తు యేసునందలి వారి విశ్వాసమును వృద్ధి పొందించండి. ప్రార్థించుటకు వారు పట్టుదల కలిగి ముందుకు సాగిపోనట్లుగా ప్రభా
వారి మాటలు ఉప్పు వేసినట్లు సారము కలిగి ఉన్నట్లుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను. మీ సమాధానము, నెమ్మది, ధైర్యమునిచ్చి ఆశీర్వదించి నడిపించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీకు తోడయండి, మిమ్మలను, నన్ను, మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. షాలోమ్.